మంగళవారం నుంచి కూడా మన తెలంగాణలో నాగోబా జాతర ప్రారంభమైంది. ఇక సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండో అతి పెద్దదైనటువంటి ఈ నాగోబా జాతర అయితే మన తెలంగాణలో మొదలైందనమాట. ఇక ఈ నాగోబా జాతర గురించి మనం కొన్ని విషయాలు అయితే ఇక్కడ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక గోండుల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేటువంటి ఈ యొక్క నాగోబా జాతర గురించి మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇక ఆదివాసీ గిరిజనులు ఈ యొక్క జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఇక ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా జరిగేటువంటి ఈ నాగోబా జాతర ప్రారంభమైపోయింది. ఇక ఈ జాతరకు ఏటా వైభవంగా నిర్వహించే ఈ జాతరకు మన తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులైతే పెద్ద ఎత్తున తరలి వస్తారన్నమాట. ఇక ఏటా పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మహాపూజలతో మెస్రం వంశస్థులు ఈ జాతరను ప్రారంభిస్తారు. ఇక ఈ నెల మనకు 2వ తేదీన నాగోబా, 28వ తేదీన నాగోబా మహాజాతర అంటే మహాపూజకు నెలవంకతో శ్రీకారం చుట్టారు. ఇక 10వ తేదీన నాగోబా మహాపూజకు అవసరమయ్యేటువంటి పవిత్ర గంగాజలం కోసం పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 17వ తేదీన మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కలమడుగు శివారుకు చేరుకున్నారు. అక్కడ గోదావరిలోని హస్తినమడుగు నుంచి కూడా పవిత్ర గంగాజలం అయితే సేకరించడం జరిగింది. ఇక మహాపూజలకు 4 రోజుల ముందు ఆలయ పరిసరాల్లోని మర్రి చెట్టు వద్దకు చేరారు. నాగోబా దేవుడికి మనకు మహాపూజలు నిర్వహించే మెస్రం వంశస్థులు మండా గాజులతో పూజలు ముగిస్తారు. ఇక ఉట్నూరు మండలంలోని షాంపూర్లో బుడుందేవుకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడైతే మనకి నాగోబా జాతర అనేది ప్రారంభిస్తారనమాట. ఇక నాగోబా జాతర ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. ఇక నాగోబా జాతరలో ఏం చేస్తారని చూస్తే నాగోబాను మనకు సర్పదైవంగా భావిస్తారు. ఈ జాతరలో సర్పాలను పూజించడం కూడా మనకు ప్రధాన ఆచారం అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ జాతరలో గిరిజనుల సాంప్రదాయాలు, నృత్యాలు, సంగీతం, వేషధారణలు కూడా మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక జాతర చివరి రోజు జరిగే దర్బార్లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ యొక్క సమస్యలని కూడా పరిష్కరిస్తారని ఈ నమ్మకం అన్నమాట. ఇక దీంతోపాటు సామరస్యంగా ఉండాలని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి నాగోబా జాతరకు చాలా ప్రత్యేకత అయితే ఉంది మన తెలంగాణలో. ఇక ప్రకృతిని దేవుడిగా భావించేటువంటి గిరిజనులు ఈ జాతరలో ప్రకృతిని పూజిస్తారు. ఇక గోదావరి నది నుండి తీసుకొచ్చినటువంటి పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకిస్తారు. ఇక నాగ దైవానికి వివిధ రకాల నైవేద్యాలు కూడా మనకు సమర్పిస్తారు. గిరిజనులు తమ ఎడ్ల బండ్లను అందంగా అలంకరించి పోటీలు నిర్వహించి ఈ జాతర భారతీయ సంస్కృతిలోని వైవిధ్యానికి నిదర్శనం. నాగోబా జాతర కేవలం ఒక పండుగ కాదని కూడా ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని కూడా మన తెలంగాణ ప్రజల నమ్మకం, విశ్వాసం అన్నమాట. ముఖ్యంగా గోండు జాతి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుందని ఈ నాగోబా జాతర గురించి కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక ఈ నాగోబా జాతరకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా మనకు దాదాపు కొన్ని వేల మంది పోలీసులతో మనకు ఈ యొక్క పర్యవేక్షిస్తూ ఉందన్నమాట. ఇక ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది అధికారికంగా. కాబట్టి నాగోబా జాతర అనేది ప్రారంభమైపోయింది. ఫిబ్రవరి 4 వరకు కూడా నాగోబా జాతర అయితే కొనసాగుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది.